తమ చేయని పనుల్ని కూడా చేశామంటూ అబద్ధాలు ప్రచారాలు చేసుకోవడం కూటమి సర్కార్కు అలవాటుగా మారిపోయిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేస్తున్న ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంటే ఇందుకు నిదర్శనమన్నారు. గతంలో ఆర్సెల్ఆర్ మిట్టల్ వంటి పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకురావడానికి జగన్ కృషి చేస్తే పరిశ్రమల్ని తరమిస్తున్నారంటూ దుష్ప్రచారాలు చేస్తున్న కూటమి పార్టీలు ఇప్పుడు 24 నెలల్లో రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన పరిశ్రమలపైన శ్వేతపత్రం ప్రకటించగలరా అంటూ గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. కేవలం 24 మాసాల్లో వారి అధికారంలోకి వచ్చినటువంటి 24 మాసాల్లో 10,000 మంది ఉపాధి పోయింది స్టీల్ ప్లాంట్ లో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో. మరి వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు ఎవరిస్తారు? ఇప్పుడు వచ్చినటువంటి మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి గనుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసారు, అడిగారు, తప్పలేదు. మరి మీకు ఆ చిత్తశుద్ధి ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వ రంగంలో వస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు లేదు? మీరు ఎందుకు అడగట్లేదు? ఎందుకు దాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం చేయట్లేదు? ప్రతి నెల ప్రతి రోజు అయితే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విఆర్ఎస్లు, కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకేమో వారిని లే ఆఫ్లు. కేవలం ఈ 20 మాసాల్లో దగ్గర 6,500 మంది నుంచి 7,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీశారు, తొలగించారు. విఆర్ఎస్ల పేరిట లేదా మెగా విఆర్ఎస్ల పేరిట పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని దాదాపు 4,000 మందిని తొలగించారు. దగ్గర 10,000 మందికి ఈ రోజు ఉపాధి కోల్పోయారు. మీరేమో ఒక పక్క ఏమో లక్షల ఉద్యోగాలు చేస్తున్నాయని చెప్పని అంటారు. ఇప్పుడు అడిగితేనేమో ఎన్నికల ముందేమో సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు. 2 సంవత్సరాల తర్వాత అడిగితేనేమో వచ్చే 3 సంవత్సరాల తర్వాత 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పని అంటున్నారు. వచ్చే 3 సంవత్సరాల తర్వాత మీరు ఉండాలి కదా. కేవలం 24 మాసాల్లో వారి అధికారంలో